భైరవాపురాన్ని సత్యనాథుడు అనే రాజు పరిపాలన చేస్తూ ఉండేవాడు. ఆయనకు ఎప్పుడూ ఖజానా నింపడంపైనే ధ్యాస ఉండేది. పరిపాలన కంటే ఖజానా నింపడానికే ఆయనకు ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉండేవాడు. ఖజానా నింపడానికి పన్నులు ఎలా విధించాలి అని ఆలోచిస్తూ ఉండేవాడు. అయినా ఖజానా ఎప్పుడు తక్కువగానే ఉండేది. ఒకరోజు రాత్రి దేవత ప్రత్యక్షమై, ఈ 7 పాత్రలో చాలా విలువైన ఆభరణాలు ఉన్నాయి, కానీ ఇందులో 6 మాత్రమే నిండుగా ఉన్నాయి, 7వది మాత్రం అందులో సగం ఉన్నాయి. ఆ 7వ కూజాలో నువ్వు నీ ఆభరణాలతో పూర్తిగా నింపగలిగితే నీ రాజ్యంలో ఎన్ని తరాలకైనా సరిపడ సంపద నీకు లభిస్తుంది అని దేవత చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెంటనే రాజుకు మెలకువ వచ్చింది. నిజంగానే అక్కడ 6 పాత్రల్లో నిండుగా ఉన్నాయి, ఒక పాత్రలో మాత్రమే సగము ఆభరణాలు ఉన్నాయి. రాజు వెంటనే తన ఒంటి మీద ఉన్న ఆభరణాలు అన్నీ తీసి 7వ పాత్రలో వేశాడు. సరిపోలేదు. వెంటనే రాణి నగలు తెప్పించి వేశాడు, అయినా సరిపోలేదు. తన కుమారుడివి కూడా వేశాడు, అయినా సరిపోలేదు. వెంటనే ఖజానాలో ఉన్న నగలు మొత్తం తెచ్చి 7వ పాత్రలో వేయడం మొదలుపెట్టాడు. ఎన్ని నగలు వేసినా ఆ పాత్ర నిండలేదు. ఆస్థాన మంత్రికి విషయం అర్థమైంది. రాజుగారి దగ్గరికి వచ్చి, రాజా, ఆ పాత్ర ఉంది చూసారా, అది మన మనసు లాంటిది, దానికి ఎప్పటికీ సంతృప్తి అనేది ఉండదు. మీకు ఆ విషయం అర్థమయ్యేలా చెప్పాలని దేవత ఇలా చేసింది అన్నాడు మంత్రి. వెంటనే రాజు తాను చేసిన తప్పు అతనికి అర్థమైంది. ఖజానా మీద కంటే రాజ్య పరిపాలన మీద దృష్టి పెట్టి ప్రజలను మంచిగా పరిపాలన చేయసాగాడు.